హాయ్! ఈరోజు మనం ఎక్కువ ప్రోటీన్లు ఉండి, ఎక్కువ ఫైబర్ ఉండేది, అలాగే ఇమ్యూనిటీని పెంచేది, వెయిట్ లాస్‌కి బాగా ఉపయోగపడేది అయినటువంటి ప్రోటీన్ పవర్ చాట్ గురించి మాట్లాడుకుందాం. దీన్ని మనం స్ప్రౌట్స్‌తో చేస్తున్నాం కాబట్టి ఇది చాలా హెల్తీ అని చెప్పాలి. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఒక ఖాళీ బౌల్‌లోకి ఒక గరిటె కాబూలీ చెన్న, ఒక గరిటె ఎర్రశనగలు, ఒక గరిటె రాజ్మా, 2 గరిటెల వరకు పెసలు, ఒక గరిటెతోటి పల్లీలు, హాఫ్ గరిటె బీన్స్. నేను మెజర్మెంట్ కోసం ఇలా గుంట గరిటె తీసుకున్నాను. మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఈ లెక్క ప్రకారం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని బాగా కడిగి ఆ గింజలన్నీ మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక రాత్రంతా నానబెట్టాలి. ఇందులో నేను బాదం కూడా యాడ్ చేశాను. అంటే ఇది నేను 2-3 కోసం చేస్తున్నాను కాబట్టి ఇందులో నేను 8 వరకు బాదం నానబెట్టాను. వీటిని తెల్లారిన తర్వాత పీల్ చేస్తే మంచిది. చూసారు కదా, గింజలన్నీ మనం పోసిన నీళ్ళు కరెక్ట్గా తీసుకుని బాగా ఉబ్బాయి. వీటిని ఇప్పుడు మనం మొలకలెత్తడం కోసం మూట కట్టుకుందాము. అయితే ఈలోగా మనం ఈ బాదంని పై పొట్టు తీసేస్తే మంచిది. అందుకని నేను వీటిని పీల్ చేసి ఈ నీళ్ళన్నీ పోయేంత వరకు ఆగిన తర్వాత వీటిని మూట కట్టి పక్కన పెట్టాను. ఈ మొలకల్లో ప్లాంట్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఏ ధాన్యమైన మొలకలు ఎత్తినప్పుడు వాటిలో ఎంజైమ్స్ పెరుగుతాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల గట్ హెల్త్కి ఇది చాలా మంచిది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండటం వల్ల బాడీకి ఇమ్యూనిటీని పెంచుతుంది. అలాగే ఇందులో క్యాలరీలు తక్కువ, పోషకాలు ఎక్కువ ఉంటాయి. ఎక్కువసేపు ఆకలేయకుండా ఉంటుంది. అందువల్ల వెయిట్ లాస్ డైట్లో వీటిని కంపల్సరీ యాడ్ చేస్తారు. డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా మితంగా ఇవి తీసుకుంటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ని బాగా తగ్గిస్తుంది. అలాగే స్కిన్కి, హెయిర్కి కూడా గ్లోని ఇస్తుంది. వీటిని ఇలా మూటగట్టి ఒక 5-6 గంటలు పక్కన పెట్టేయాలి. తర్వాత వీటిలో చిన్న చిన్నగా మొలకలు వస్తాయి. పచ్చి బఠానీలు అలాగే స్వీట్ కార్న్ 2 కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి గట్ హెల్త్కి మంచిది. సహజంగానే వీటిలో శక్తి ఎక్కువగా ఉంటుంది. గ్రీన్ పీస్లో ప్రోటీన్స్ ఎక్కువ. ఈ రెండింటిని నానబెట్టాల్సిన అవసరం లేదు. అందుకని మనం ఈ గింజలన్నీ నానిన తర్వాత వీటిని యాడ్ చేసి వీటిని మనం ఉడకబెట్టకుండా స్టీమ్ చేసుకుంటే మంచిది. ఉడకబెడితే ఆ వాటర్లో వీటిలో ఉన్న ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ పోతాయి. అందుకని మనం దీన్ని వాటర్ పోయకుండా జస్ట్ స్టీమ్ చేస్తామన్నమాట. అంటే ఇడ్లీ లాగా అనమాట. ఇప్పుడు మనం వెజిటబుల్స్ కట్ చేసుకుందాం. దీనికి నేను కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్, 3 క్యారెట్లు, హాఫ్ కీరా, ఒక పావు క్యాప్సికమ్, 3 టమాటోస్, అలాగే 2 లెమన్స్, చిన్న ముక్క అల్లం ముక్క, ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను. ఇప్పుడు నేను తీసుకున్న వెజిటబుల్స్ అన్నిటిలో కూడా విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. స్కిన్కి ఇవి హైడ్రేషన్ ఇస్తాయి. అలాగే స్కిన్ గ్లో అవటానికి కూడా చాలా హెల్ప్ చేస్తాయి. ఇమ్యూనిటీ సిస్టమ్ని సపోర్ట్ చేస్తాయి కూడా. వెజిటబుల్స్ అన్నింటినీ కూడా చాలా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఎందుకంటే మనం వీటిని ఉడకబెట్టడం కానీ బాగా ఫ్రై చేయటం కానీ చేయబోవటం లేదు. అందుకని కొంచెం పచ్చి పచ్చిగానే ఉంటాయి కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుంటే తినటానికి చాలా ఈజీగా ఉంటుంది. నేను క్యారెట్ని, కీరాని కూడా ఇలాగ తురిమాను. కొబ్బరి టైప్లో తురమటం జరిగింది. ఎందుకంటే ఇవి ఈజీగా తినేయటానికి వీలుగా బైండింగ్ ఏజెంట్ లాగా ఇలా ఉంటే ఉపయోగపడుతుందని నేను ఇలా చేశాను. పెసల్లో ప్రోటీన్, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి వెయిట్ మేనేజ్మెంట్లో బాగా ఉపయోగపడతాయి. అలాగే కాబూలీ చెన్నాలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువసేపు ఆకలి వేయనీయకుండా ఉంటుంది. రాజ్మాలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది హార్ట్ హెల్త్కి చాలా మంచిది. పల్లీల్లో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇది మన బ్రెయిన్ షార్ప్గా పనిచేయడానికి బాగా ఉపయోగపడుతుంది. వెజిటబుల్స్ కటింగ్ అయిపోయిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు నెయ్యిని వేయాలి. నెయ్యి అనేది గుడ్ ఫ్యాట్ కావటమే కాకుండా ఈ వెజిటబుల్స్ అన్నీ మన గొంతు నుంచి ఈజీగా దిగటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ 1 by 1 కొద్దిగా, అంటే లైట్గా వేగితే చాలు, పచ్చిదనం పోతే చాలు, ఆ విధంగా మనం వేయించుకోవాలి. క్యాప్సికమ్, టమాటా కూడా వేసి పచ్చిదనం పోయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్, అలాగే హాఫ్ స్పూన్ జీరా పౌడర్ కూడా వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే అల్లం, కొత్తిమీర కూడా వేసేస్తే ఆ వేడికి ఇది కూడా లైట్గా ఫ్రై అవుతుంది. మన స్ప్రౌట్స్ మెత్తగా అయ్యాయి అనుకున్న తర్వాత స్టీమ్ నుంచి బయటకు తీసి ఇప్పుడు మనం లైట్గా వేయించి పెట్టుకున్న ఈ వెజిటబుల్స్ ఇందులో కలపాలి. జింజరు, కొత్తిమీర కూడా ఇందాక వాటిలోనే వేసాం కాబట్టి ఇంకా మన దగ్గర క్యారెట్ అలాగే కీరా మాత్రమే ఉన్నాయి. వీటిని కూడా 1 by 1 ఇందులో వేసి బాగా కలుపుతూ ఉండాలి. ఆ వేడికి లైట్గా ఇవి కూడా ఉడికినట్లుగా అవుతాయి. ఆ తర్వాత ఒక చిన్న గిన్నె పెట్టుకుని ఇందులో 1 స్పూన్ వరకు నువ్వులు, 1 స్పూన్ వరకు అవిసె గింజలు వేసి ఫ్రై అయిన తర్వాత విడివిడిగా ఫ్రై చేసుకోవాలి. కలిపి ఫ్రై చేస్తే ఇవి మాడిపోతాయి. ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న చాట్లో వీటిని కలపాలి. నువ్వులు హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయడంలో బాగా హెల్ప్ చేస్తాయి. అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయన్నమాట. ఇవి వెయిట్ లాస్కి బాగా హెల్ప్ చేస్తాయి.
అన్నీ బాగా కలిసిన తర్వాత ఇందులో సరిపడగా సాల్ట్ వేసి అన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. తర్వాత దీంట్లో 2 లెమన్స్ని బాగా స్క్వీజ్ చేసి అందులో గింజలు లేకుండా చూసుకోవాలి, లేదంటే గింజలు మనకి చేదుగా తగులుతాయి. ఈ 2 నిమ్మకాయలని ఇందులో పిండేసి అది కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇది 100% ప్రోటీన్ స్ప్రౌట్ సూపర్ కాంబో అని చెప్పాలి. ఒకే బౌల్లో మీకు పూర్తి పోషకాలు లభిస్తాయి. ఇది వెయిట్ లాస్కి ఎంతగానో హెల్ప్ చేస్తుంది. మీరు కూడా ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఒక్క బౌల్ చాలు, మీకు 8 అవర్స్ వరకు ఆకలి వేయదు. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంది, ఫైబర్ ఎక్కువగా ఉంది. ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది, అలాగే వెయిట్ లాస్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినడానికి చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.